హాయ్ అండి, నేను ఇక్కడ ఎండి చేపల కర్రీ వండుతున్నానండి. కొంచెం వేడి నీళ్ళు తీసుకుని ఎండి చేపలు వేసేసేయండి. పైన వైట్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. ఒక 5-6 సార్లు నీట్గా ఫ్రెష్ నీళ్ళతో కడుక్కొని పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కళాయిలో ఆయిల్ వేసేసి, ఆయిల్ కాగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి, అలాగే గల్లుప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు కొంచెం తక్కువ వేయండి, ఎందుకంటే ఉప్పు చేపలో కూడా ఉప్పు ఉంటుంది అనమాట. ఎంత క్లీన్ చేసినా ఉప్పు అనేది ఉంటుంది. ఉప్పు వేసుకుని ఒకసారి అట్లా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. ఇక్కడ 4-5 వంకాయలే తీసుకున్నానండి. అవి కూడా ఇట్లా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వస్తున్నప్పుడు ఆనియన్స్, వంకాయ ముక్కలు కూడా వేసేద్దామండి. మీరు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలనుకుంటే ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఒక 1/2 స్పూన్ వేసుకోండి. నేనైతే వేయట్లేదు. ఇక్కడ వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసి ఒక 5 సెకండ్స్ మగ్గించుకున్నానండి. ఇప్పుడు మూత తీసి 2 టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసేసి ఒకసారి కలిపేసేసి కొంచెం పసుపు, మీ టేస్ట్ తగ్గట్టు కారం కూడా వేసుకోండి. ఇది నేను మసాలా కారం అండి. నేను ఇక్కడ వాడేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ కారం కూడా వేసేసి ఒకసారి కలిపేసేసి మూత పెట్టేద్దామండి. చిన్న మంట మీదే ఉడికించుకోండి. టమాటాలో వాటర్ వచ్చేసి చక్కగా ఉడుకుతుంది అనమాట. చూసారు కదా, చక్కగా మగ్గిపోయినాయి టమాటాలు అనేది. ఒకసారి కలిపేసి ఒక 1/2 కప్పు వాటర్ పోసేసుకుందాం. అట్లాగే ఒక నిమ్మకాయలో సగం అంతా చింతపండు తీసుకొని ఆ చింతపండు పులుసు కూడా పోసేసి ఒకసారి కలిపేసేసి సిమ్కి హైకి మధ్యలో పెట్టేసి మూత పెట్టేసేయండి. చక్కగా ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని వేసేసుకుందామండి. చూసారు కదా, మీరు ఏ చేపలైనా తీసుకోండి ఎండివి. ఇదే ప్రాసెస్లో వండుకోవాలండి. సరే, మూత పెట్టేసేసాం కదండి. చక్కగా సిమ్లోనే ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఉడికించుకున్న కోడిగుడ్లు కూడా ఘాట్లు పెట్టేసి వేసేస్తున్నానండి. చాలా బాగుంటుంది. మీరు ఇదే విధంగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది మా హస్బెండ్కి కర్రీలు అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఆయన కోసం ఈరోజు స్పెషల్గా చేస్తున్నాను. సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసేసేయండి. చక్కగా దగ్గరగా ఉడుకుతుంది అనమాట. కొంచెం పులుసు కావాలంటే కూడా మీరు వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.